మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైనట్ల నేను శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడిపక నీడల కృప చూపుచున్నాను అని వాగ్దానం ఇచ్చే పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసిన స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి అన్ని చట్టసుకుంటున్నారు చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు మనల్ని నేర్పించుకున్నారు కాబట్టి మనల్ని పిలుచుకున్నారు కాబట్టి మనల్ని కాపాడే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఆయనకు తల కడుక్కొని ఆయన బిడ్డగా చేసుకున్నారు కదా మనల్ని. దేవుడు మరి ఆకాశం రక్తం బట్టలు బట్టలు కూడా మీద పడుతుంది సూతపతి పాపం కడిగి వేసని చెప్పేసి ఎర్రని రక్తం తెల్లని అక్షరాలు చూపించారు. ఇంకా పేరు పెట్టుకోవడానికి పిలిచారు. మరి నా పేరు రోజు ఇంద్ర అని చెప్పేసి 3 సార్లు పిలిచి పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడైన భయపడద్దని చెప్పేసి ఆకాశం పెద్ద పెద్ద అక్షరాలు రాచరించారు. ఇంకా మరి దేవుడు మనం పిలుచుకున్నారు, మన సూత కడుక్కున్నారు కాబట్టి మనం ఆయన బిడ్డలు అయిపోయారన్నమాట. మనం అందుకని మనల్ని తల్లి గర్భంలో నిలుపుగా మనం ఏర్పరచుకున్నారన్నమాట. ఒక తల ఆదరించినట్టు మనల్ని ఆదరిస్తా అంటున్నారు, భయపడుతున్నారు. నేను నిన్ను విడిపిస్తాను, నేను తోడైనా అంటున్నారు. నేను నీ కాడిని వరకు బంధం తెంపివేస్తాను అంటున్నారు. నేను రక్షిస్తాక నీకు తోడుగా ఉన్నాను అంటున్నారు అనమాట. భయపడద్దు అంటున్నారు. వీళ్ళు నమ్ముకున్న నిత్యమైన తప్పిస్తా అంటున్నారు. అతను నన్ను ప్రేమిస్తా తప్పిస్తాను నామం కాబట్టి అతను నేను కనపరుస్తా అంటున్నారు. మా ఎండకాలం అరణ్యం స్నేహితుడు వాడిని నేనే అన్నారు. అవునండి, ఈ లోకము అరణ్యం లాంటి ఈ లోకంలో మనం స్నేహించిన దేవుడు మన దేవుడు ఒక్కడనమాట. తండ్రిలాగా, స్నేహితుల్లాగా, ఆపత్ బాంధవులాగా, మరి పరమ వైద్యుల్లాగా మనకు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు ఒక్కడనమాట. ఆయన పొందిన తప్పితే మనకు స్వస్థ కలిగే దేవుడు మన దేవుడు అనమాట. రాబో కాలంలో మేలుకలకు మాత్రం నమ్మిక మాత్రం ముంచము, నీ పిల్లలు చదివి నేను తప్పిస్తానంటున్నారు. 200 మీకు మేలు చేస్తానంటున్నారు. తన రెక్కల ఆరోగ్యం కూడా కలగ చేస్తానంటున్నారు. భయపడద్దు అంటున్నారు. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట మళ్ళీ మీరు జీవిస్తారు. అతను వచ్చి నిరచితుడు అనమాట. అడగమంటున్నారు, అడిగిన వాటిని అన్నీ మీరు పొందుకుంటారు అంటున్నారు అన్నమాట. నమ్మకం మాత్రం వస్తే అడిగిన వాటిని మీరు పొందుకుంటారని ఇది నమ్మంటున్నారు. ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను చూసినాను విడవక అని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు అనమాట. నేను ఆయన మనకు దేవుడు అయినాడు అనమాట. మన తండ్రి అయినాడు, మన స్నేహితుడు అయినాడు కాబట్టి మనం విడిచిపెట్టే దేవుడు కాదనమాట. అవతకాలం మనం పెడితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అనమాట. ఆయన మనం మహింపరుస్తారనమాట. మన దేవుడైన యెహోవాను సంవత్సరం వరకు మనం ఏంటైనా భయపడద్దని దేవుడు దిగులు పట్టుకుని బలపడతాన్ని సహాయం చేయమని నేనే నీతి రక్షణ ఆస్తుంది నేను ఆదుకుంటా అని చెప్పేసి అంటున్నారు. జరిగింది మహించుడి మీద చుట్టుకి ఏహో నీతి కూడా అంటున్నారు. ఇంకా తండ్రి కుమార్యాలు జాలపడినట్టు ఏవో తన ఏంది భయపడుతూ జాలపడే దేవుడు మన దేవుడు అనమాట. నీ ప్రాణ రక్షణ ఖరీదనంగా ఈ గుర్తు ఇచ్చి నీ వదులు కూర్చొని భయచేయండి అంటున్నారు. నేను ఎన్నడ వేడు నేను ఎన్నడ పోయిన భ్రంగం ధైర్యం ఎవరు అంటున్నారు. ఏమంది చోట ఏహో నీకు తోడై ఉంటారు. నేను విడవబడిన నిన్ను భ్రంగం ధైర్యం అని ఏదైనా మాట్లాడాలని వెళ్ళి ప్రతి స్థలం నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడతాను, మళ్ళీ తిరిగి ఈ దేశాన్ని నేను తీసుకొస్తాను చెప్పేసి ఏదైనా మాట్లాడతాను. ఏదైనా మాకు మంది జీవితం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతర సరస్వతి మీద నిగరమైన మనకి ఎలా స్తోత్రం నేను మంది ప్రపంచం ప్రతి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డగా అవసరం అక్కడ కోరిక తెచ్చించండి. వీటికి మంచి జరిగిపోయండి. దర్శాలు దేవుని నిర్దేవులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపస్తున్న వరకు అధిక సాయం తెచ్చండి. అడుగుదామని స్వస్థపరచండి. వేదన దర్శనం కుదిరిన వారు లేతండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మిత్రురాన్ని మీరు శ్రేణి మీద చదువుకుంటే చెప్పుకొని అతడు బాగా దయచేయమని మా ప్రభు పేరు నిష్కృష్ణ ప్రస్తుతమైన నామన అడివిడుకుంటే ప్రతిస్తామని తండ్రి. మేము ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.